తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ వర్ధంతి కార్యక్రమంలో మరి ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీజీ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన తీసుకొచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించడం జరుగుతుంది. అదే సందర్భంలో 1948 జనవరి 30న నాథురామ్ గాడ్స్ అనేటువంటి ఒక మొట్టమొదటి తుపాకీతోటి కాల్చి చంపడం జరిగింది. మరి ఈ విధంగా గాంధీజీ అసువులు బాయడం జరిగింది. ఈయన యొక్క సిద్ధాంతాలను మనం చూసినట్లయితే గాంధీ మహాత్ముడు అహింస అనేటువంటి సిద్ధాంతంతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు కూడా మరి భారతదేశంలో పోరాటం విప్లవాత్మకమైనటువంటి పోరాటం జరిగింది. కానీ విప్లవం ద్వారా హింస ద్వారా దేశానికి స్వాతంత్రం తీసుకురాలేము, అహింస అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి మనం భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటి ఉద్యమాల ద్వారా బ్రిటిష్ వారిలో మార్పును తీసుకొచ్చేది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అహింస ద్వారా కూడా హింసని జయించవచ్చు, అహింస ద్వారా కూడా మనిషిలో మార్పు తీసుకురావచ్చు అని తెలియజేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజీ. మహాత్మా గాంధీజీ ప్రవేశపెట్టినటువంటి అహింస అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తించి ఆయా దేశాల్లో జరుగుతున్నటువంటి పోరాటాల్లో అహింసనే ప్రధాన ఆయుధంగా చేసుకుని వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. అంటే మహాత్మా గాంధీ ప్రవేశపెట్టినటువంటి అహింస అనేటువంటి సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది. అదేవిధంగా మన భారతదేశంలో మరి అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఒక ఐక్యం తీసుకొచ్చి, ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి మనందరం భారతీయులము, బ్రిటిష్ వారి మీద మనం అహింసా పద్ధతిలో పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొద్దామని 1920 నుంచి 47 వరకు కూడా మరి అహింసా సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకుని బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మరి ఈయన విధానాన్ని, సిద్ధాంతాలను మనం పరిశీలన చూసినట్లయితే మరి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి స్వచ్ఛ భారత్ కానీ, స్వదేశీ ఉద్యమం కానీ ఆనాడే 1947కి ముందే మహాత్మా గాంధీజీ భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మరి మనం చెప్పుకునేటువంటి గ్రామ స్వరాజ్యం కానీ, మనం అనుభవిస్తున్నటువంటి హక్కులు కానీ ఇవన్నీ కూడా ఆనాడు మరి నాయకులందరినీ ముందు పెట్టి మనందరము కూడా బ్రిటిష్ వారిపై పోరాటం చేసి మనం స్వాతంత్రం సంపాదించుకోవాలి, ఆ స్వాతంత్రంలో మనం అహింసా పద్ధతిలోనే పోరాటం చేయాలని అందరినీ కూడా మరి ఒక త్రాటి మీద తీసుకొచ్చి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఆ మహాత్ముడు 1948 జనవరి 30న ఒక తుపాకీ కాల్పుల్లో మరణించడం జరిగింది. దానికి మరి ప్రతి సంవత్సరం కూడా మన ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి యొక్క గాంధీజీ గారి జయంతి కానీ, గాంధీజీ గారి వర్ధంతి కానీ ఆగస్టు 15 వేడుకలు కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆయన చనిపోయిన తర్వాత మరి ఆయన ఈ భారతదేశానికి చేసిన సేవలను గుర్తుపెట్టుకుని మరి ఆయనకి మన భారత ప్రభుత్వము ఫాదర్ ఆఫ్ నేషన్, భారతదేశానికి జాతి పిత అని మహాత్మా గాంధీని గౌరవించుకోవడం జరిగింది. ఈ విధంగా మహాత్మా గాంధీజీ ప్రవేశపెట్టినటువంటి అహింసా సిద్ధాంతం అనేది మన భారతదేశానికే పరిమితం కాకుండా యావత్ ప్రపంచం కూడా అహింసా పద్ధతిలో ఎంతటి వారినైనా జయించవచ్చు అని తెలియజేసినటువంటి మౌలికమైన వ్యక్తి కాబట్టి ప్రపంచంలో అనేక దేశాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరించడం జరుగుతుంది. కాబట్టి మన దేశంలో పుట్టాడు, మన కోసం పోరాటం చేశాడు, మన కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు, ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ఈ సందర్భంగా ఆయన చనిపోయిన రోజును గుర్తు చేసుకోవడానికి మనం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేస్తున్నామో అదేవిధంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాము. అలాగే మరి భారత ప్రభుత్వం ఆయనకి 1948లో ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఒక మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చింది. కాబట్టి మన దేశానికి ఒక జాతిపితగా మనం గుర్తిస్తున్నాము. ఆయన ఆశయాలలో ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా కూడా మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రమాణం చేస్తారు, పరిపాలన చేస్తామని ప్రమాణం చేస్తున్నాయి. కాబట్టి ఈ రోజు మనం అనుభవించేటువంటి హక్కులు, అన్ని రకాలైన స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ యొక్క రచన రాజ్యాంగం ద్వారా మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ ఎదురైనటువంటి జాతీయ నాయకులకు మనం ప్రతి సంవత్సరం నివాళులు అర్పించవలసినటువంటి బాధ్యత
మనకి మన మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పోరాటం ఫలితంగానే వాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛని పక్కన పెట్టి జీవితాలను పక్కన పెట్టి మన కోసం పోరాటం చేశారు. ఆ రోజు కనుక మహాత్మా గాంధీజీ, బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, పటేల్ లాంటి వాళ్ళు పోరాటం చేయకుండా మనకెందుకు అనుకుంటామైతే ఈ రోజు మనం ఇక్కడ నిలబడి వాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళని ప్రతి సంవత్సరము వాళ్ళు చేసిన సేవలను కొనియాడుతూ వాళ్ళకి నివాళులు అర్పించవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు మన యొక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క మహాత్మా గాంధీ గారికి నివాళులు మనం ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.